తెలివైన వ్యక్తిగా మారాలంటే నేను చెప్పేటటువంటి ఈ విషయాలు అసలు మీ ఖాతాలో ఉన్నాయో లేవో, మీ లైఫ్ స్టైల్లో జీవన విధానంలో ఉన్నాయో లేదో ఒకసారి గమనించి చూడండి. తెలివైన వ్యక్తిగా మారాలంటే ఈ విధంగా ప్రయత్నించి చూడండి. లేవడము త్వరగా లేవాలి, ఎంత ఆలస్యంగా పడుకున్నా త్వరగానే లేవాలి. ఏదో ఆరోగ్యం బాగోకపోతేనో, చిన్నపిల్లల తల్లులకో లేదా బాలింతలకో లేదా వృద్ధులకో ఏదో ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఎగ్జామిషన్ ఉంటుంది, కానీ మిగతా అందరూ కూడా త్వరగా లేసే ప్రయత్నం చేయాలి. మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, ప్రేమతో మాట్లాడండి. అలాగే తినడం విషయానికి వస్తే మర్యాదగా తినండి, మీకెంత అవసరమో అంతే తినండి. అటు ఎక్కువ కాదు, ఇటు తక్కువ కాదు, అంటే సమతుల్యతను దెబ్బతినకుండా సమానంగా తినండి. చురుకుగా ఆలోచించండి. మరి తొందరగా లేస్తేనే చురుకుగా ఆలోచించేటటువంటి ఒక మెంటల్ థింకింగ్, మెంటల్ ఎబిలిటీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. శాంతంగా పని చేయండి. 1,00,000 పనులు ఉన్నా మీరు మీ బాణీలో శాంతంగా అలా పని చేసుకుంటూ వెళ్ళండి. నిజాయితీగా సంపాదించండి. నిజాయితీ లేనటువంటి సంపాదన ఎప్పుడో అప్పుడు అమాంతము ములగ చెట్టు ఎక్కి కిందకు పడటం ఖాయము. నిజాయితీగా సంపాదించండి, నిజాయితీగా మాట్లాడండి, నిక్కచ్చిగా మాట్లాడండి, ధైర్యంగా ఉండండి, నిరంతరము పొదుపు చేస్తూ ఉండండి. పొదుపు చేయమన్నామని పిసినారితనంగా ఉండమని కాదు. అలాగే తెలివిగా ఖర్చు చేయండి. ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఖర్చు చేయకూడదు. అలాగే సంతోషంగా జీవించండి. ఉన్న దాంతో సంతోషంగా జీవించండి. పొద్దున్నే లేవండి, మితంగా మాట్లాడండి, ఎంత అవసరమో అంతే తినండి. అటు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ప్రశాంతంగా ఉండండి. స్నేహితులతో గడపండి, చల్లగాలిలో గడపండి, దేవాలయానికి వెళ్ళండి. అలాగే నిజాయితీగా, శాంతంగా, నిరంతరము తెలివిగా, హాయిగా, ఆహ్లాదంగా, చురుగ్గా, అలాగే మర్యాదగా, నెమ్మదిగా మాట్లాడండి. పెద్దవారికి మర్యాద ఇస్తూ ఉండండి. మీరు ఎంత గొప్పవారైనా కావచ్చు, మనకన్నా అంటే పెద్దవారు వచ్చినప్పుడు బాగున్నారా అని లేచి నిలబడటము మన సంప్రదాయము. ఆ సంప్రదాయాన్ని పాటించి చూడండి. మీకు ఎక్కడ లేనటువంటి ఆశీస్సులు మీ ఖాతాలో జమ అవుతూ ఉంటాయి. స్వస్తి.